విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వర్కర్లు స్థానిక ప్రజల మధ్య విభేదాలు తలెత్తకుండా ప్రజలకు పోలీస్ సేవలు అందుబాటులో ఉండే విధంగా రెడ్డి కంచేరు గ్రామంలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. భోగాపురం మండలం రెడ్డి కంచేరు గ్రామంలో జిఎంఆర్ ఎల్ఎన్టీ సహకారంతో ఏర్పాటు చేసిన పెట్రోలింగ్ వాహనం పోలీస్ అవుట్ పోస్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎస్పీ వకుల్ జిందాల్ కు జిఎంఆర్ గ్రూప్ సంస్థ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవుట్ పోస్ట్ ను పెట్రోలింగ్ వాహనాలను ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం నిమిత్తం వివిధ రాష్ట్రాల నుండి వర్కర్లు టెక్నీషియన్స్ వచ్చారన్నారు. వీరికి అవసరమైన వస్తువులు కొనుగోలు నిమిత్తం రెడ్డి కంచేరు గ్రామంలోనికి వెళ్లే సమయంలోనే స్థానికంగా వాడే తెలుగు భాష రాక స్థానికులతో గొడవలు జరిగేవన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు గాను పోలీస్ బీట్ పెట్రోలింగ్ తరచూ నిర్వహించేవారన్నారు. ప్రజలకు పోలీస్ సేవలను మరింత విస్తృతం చేయాలనే సంకల్పంతో జిఎంఆర్ ఎల్ఎన్టీ సంస్థల సహకారంతో పెట్రోలింగ్ వాహనం పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇకపై పోలీస్ సహకారం ఇప్పుడు అవసరమైన అవుట్ పోస్ట్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ప్రజల పనుల నిమిత్తం ఇతర ప్రాంతాల ఉద్యోగుల కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో జిఎంఆర్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ రామరాజు, సిడిఓ కోటేశ్వరరావు, విజయనగరం డిఎస్పీ ఎం శ్రీనివాసరావు, భోగాపురం సిఐ ఎన్వి ప్రభాకర్ రావు, ఎస్బీ సిఐ ఏవి లీలారావు, ఎస్ఐ పాపారావు పాల్గొన్నారు. సార్ అవుట్ పోస్ట్ కి ఎల్ఎన్టీ జిఎంఆర్ వచ్చిన వెహికల్ ఇనాగ్రేట్ చేస్తున్నారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భిన్న వర్గాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో డ్రగ్స్ సంస్కృతి కూడా అది పెంచుకుతుంది. దానికి మన ఎస్పీ గారు అనేకమైన వినూత్న కార్యక్రమాలు చేపట్టి గంజాయిని ఉప్పు పదంతో అణచివేస్తున్నారు. సో అలాంటి డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా మా సిబ్బంది ఇక్కడ ఎప్పటికప్పుడు వాచ్ లో ఉంచుతూ లోకల్లో శాంతి భద్రతకి భంగం వాటిల్లకుండా ఈ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవుట్ పోస్ట్ లో సిబ్బంది మనకి ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు. ఈ ప్రాంతీయ ప్రజలు ఏదైనా వాళ్ళకి సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ కి వచ్చే టైం లేనప్పుడు ఇక్కడ అవుట్ పోస్ట్ కి సంప్రదించి కూడా వాళ్ళ సమస్యల్ని ఎస్పీ గారు జిఎంఆర్ కోటేశ్వరరావు గారికి, డిఎస్పీ విజయనగరం, ఎస్హెచ్ఓ భోగాపురం అండ్ అందరికీ నమస్కారం. ఎంతమందికి తెలుగు అర్థం అవుతుంది ఇక్కడ? ఈరోజు ఈ మన రెడ్డి కంచేరు విలేజ్లో ఈ అవుట్ పోస్ట్ పోలీస్ అవుట్ పోస్ట్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ విలేజ్కి పక్కన కొత్త ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. దానివల్ల చాలామంది బయట రాష్ట్రాల నుంచి ఇక్కడ పని చేస్తున్నారు. వాళ్ళు పని చేసే వాళ్ళు తరచుగా ఈ గ్రామానికి వస్తూ ఉంటారు. సో చాలా ఎక్కువ మంది ఒకే టైంలోకి రావడము, తర్వాత ఇక్కడ ఏమీ గొడవలు జరగకూడదని ఉద్దేశంతో ఇక్కడ ఏమీ లోకల్ పాపులేషన్కి, లోకల్ గ్రామవాసులకి ఏమీ ప్రాబ్లమ్స్ రాకూడదని ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళ మధ్య అండ్ వాళ్ళ మధ్య ఇటువంటి ఘర్షణలు జరగకూడదని ఉద్దేశంతో ఈ చెక్ పోస్ట్, ఈ అవుట్ పోస్ట్ పెట్టడం జరిగింది. అవుట్ పోస్ట్తో పాటు ఒక వెహికల్ కూడా పెట్టడం జరిగింది. అవుట్ పోస్ట్లో రావడం చాలా దాంతో అందరికీ మేలు జరుగుతుంది. కానీ ఈ కన్స్ట్రక్షన్ టైంలో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానికోసము ఎట్లాంటి ప్రాబ్లం ఎవరికి కూడా రాకూడదు, బయట నుంచి వచ్చే వాళ్ళకి రాకూడదు, గ్రామం వాళ్ళకి రాకూడదు అనే ఉద్దేశంతో ఇది అవుట్ పోస్ట్ పెట్టడం జరిగింది. సో జిఎంఆర్ వాళ్ళకి, ఎల్ఎన్టీ వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఈ అవుట్ పోస్ట్ పెట్టడము, ఈ వెహికల్ ఇవ్వడం జరిగింది. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు GMR and L&T that they have come forward and ఇది మాకు కోఆపరేషన్ ఇస్తున్నారు. సో దీంట్లో आप सब लोग हिंदी समझते हैं, तो आप सब लोग यहाँ पे काम करते हैं एयरपोर्ट पे, तो यहाँ पे आते रहते हो इस गांव में? रोज आते हो? रोज आने वाले कितने हैं? हाथ खड़ा करो। रोज आने वाले, हफ्ते में एक बार आने वाले? गुड मॉर्निंग।
ఈరోజు హెచ్బిఎల్ తరఫున ఈ గ్రంథాలయం ఓపెనింగ్కి ఈరోజు వచ్చాము. జేడీ ఫౌండేషన్ కొలాబరేషన్తో హెచ్బిఎల్ కంపెనీ 4-5 గ్రంథాలయాన్ని ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది. హైదరాబాద్లో 2, విజయనగరంలో 1, వైజాగ్లో 1. సిఎస్ఆర్ యాక్టివిటీస్ భాగంగా న్యూట్రిషన్ ఫుడ్స్ అనేవి పిల్లలకి అందజేయడం, అదేవిధంగా కొన్ని అంగన్వాడీ సెంటర్స్ అడాప్ట్ చేసుకుంటూ ఉంటాము. ఈ సందర్భంగా జేడీ ఫౌండేషన్స్ కూడా కొలాబరేట్ అయ్యి ఈ గ్రంథాలయం ఓపెనింగ్ అనేది కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.